ఆశీర్వదించాడు. తమ్ముడా, నీకు ఏది ఆధారమై ఉందో, నీకేది ఆధారమై ఉందో, దేన్ని ఆధారం చేసుకొని నువ్వు బతుకుతున్నావో అది నీ నోటికాడ నుంచి పోయినట్టు అనిపించింది, నీకు నీ చేయి జారిపోయినట్టు అనిపించింది. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. నీ ఆధారం పోతే నీకు ఇంకా ఆధారం లేదనుకున్నాయింది. దేవుడే నీ ఆధారం. దేవుడు పోయిన నాడు అనుకో ఇంకా నాకు దిక్కు లేదని. దేవుడు పోడు, నీ ఆధారం పోదు. నీకు ఆధారమైనది ఏదో ఒక ఉపాధో, ఉద్యోగమో, మనుషులో, డబ్బో, బంగారమో, ఆస్తులో, అంతస్తులో, పొలాలో, స్థలాలో కాదు, కాదు. నీకు ఆధారమైన వాడు దేవుడో. దేవుడో నాకు ఆధారమైన యేసయ్యా, అనుకుందును నీపై అనుక్షణము. రాదా? నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా. కొన్నిసార్లు నీ స్వజనుల్ని, నీ సొంత ప్రాంతాన్ని, నా అనుకున్న వాళ్ళని వదిలేసి నువ్వు ఒంటరి చేయబడ్డప్పుడు చాలా బాధపడతావు, దుఃఖపడతావు. ఎందుకు ఎట్లా అయిపోయాను, నా వాళ్ళందరిని వదిలేసుకొని ఒంటరిగా బతుకుతున్నాను అనిపిస్తుంది నీకు. దేవుని ఏర్పాట్లో అదొక భాగం. నిన్ను బ్లెస్ చేయాలనుకున్నప్పుడు విడగొట్టి ఒంటరిని చేసి దీవించినటువంటి చరిత్ర బైబిల్లో చాలా ఉన్నాయి. అందులో భాగంగానే ఆయన రెక్కల కిందకి నిన్ను సింగిల్గానే తీసుకుంటాడు. ఆయన నీ ఆధారం ఎక్కడికి పోదు. ఎందుకంటే నీకు ఆధారమైన వాడు నరుడు కాదు, వస్తువు కాదు, జాబు కాదు, పొలం కాదు, డబ్బు కాదు, వెండి కాదు, బంగారం కాదు, ఆస్తులు కాదు, వ్యక్తులు కాదు. దేవుడే నీ ఆధారం. దేవుడు లేని నాడు, దేవుడు పోయిన నాడు నాకు ఆధారం పోయిందని ఏడు. అప్పటిదాకా నీ ఆధారం దేవుడని గుర్తిరిగి ధైర్యంగా ఉండు. ఏమో ఎవరు ఆధారం బ్రేక్ అయిందో, ఎవరు ఆధారాన్ని కోల్పోయి ఏడుస్తున్నారు నాకేం తెలుసు. మొత్తానికి కూర్చున్న వాళ్ళలో, వినేవాళ్ళలో, వినబోతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే ఆయన ఈ పాయింట్ తీసుకొచ్చాడు. పోయినట్టు చూపిస్తాడు కానీ పోదు. విడిపోయినట్టుగా, కొన్నిటిని విడగొట్టినట్టుగా అలా. ఎందుకంటే